అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం గం గణపతియే నమః. అయితే ఓం నమో వెంకటేశాయ నమః. స్వామి గురించి మీకు నేనైతే స్వామి కొండపైన 7 డేస్ ఉన్నాను. అంటే 7 రోజులు ఉన్నాను. 8వ రోజు స్వామి కొండపై నుంచి కిందకు వచ్చేసాను అనమాట. నేనున్న ఇన్ని రోజులలో స్వామి దర్శనం ఎలా అయింది, సేవ స్వామివారికి శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ, అవన్నీ కూడా మీకు చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. కానీ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. ఒకేసారి అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది. అందుకనేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అట్లా చెప్పి 2-3 వీడియోలుగా అప్లోడ్ చేస్తాను. మీరు కొంచెం ఓపిక్గా అయితే ఫస్ట్ నుంచి వీడియో లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చూడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు వీడియో దయచేసి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే మటుకు 10 మందికి షేర్ చేయండి వీడియోని. అయితే నేను ఫస్ట్ చెప్పబోయేది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దగ్గరికి చాలామంది కూడా చాలాసార్లు పోవాలి అనుకుంటూ ఉంటాం కదా మనము, నేను కూడా. అయితే మనము పోవాలనుకున్నప్పుడైతే స్వామి దగ్గరికి అస్సలు పోలేమంట ఫ్రెండ్స్. నాకు పూజారి వాళ్ళు కూడా కొంతమంది చెప్తే విన్నాను. ఆయన చూడాలనుకుంటే, ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని చూడాలనుకుంటే స్వామి సడన్గా పిలిపించుకుంటారంట. చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మాకు మొక్కుబడి ఉంది, మేము వెళ్ళాలనుకుంటున్నాము, కానీ వెళ్ళాలనుకుంటే కొంచెం డబ్బులు ఉండాలి కదా, ఇట్లా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అందరూ ఉన్నోళ్ళే ఉండరు కదండి. కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం లేని వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు అలాగా. సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి అందరికీ స్వామివారి దగ్గరికి ఎలా వెళ్ళొచ్చు, ₹1 పెట్టకుండా కూడా స్వామి దగ్గర దర్శన భాగ్యం ఎలా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ మీకు చెప్తాను, నాకు తెలిసినంతవరకు ఫ్రెండ్స్. అయితే మనం ఇక్కడ టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కాలినడకతో నడుస్తూ ఉంటారు. తిరుపతిలో దిగిన తర్వాత ఫ్రీ బస్ వస్తుందండి. ఫ్రీ బస్ వచ్చినప్పుడు కొంచెం ఓపిక్గా మనం ఇప్పుడు ఒక ఫంక్షన్కి రెడీ అవ్వాలంటే 1 గంట, 2 గంటలు, 5 గంటలైనా రెడీ అవుతాం. అలాగే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే అప్పట్లో పూర్వం ఏముండేది కాదు, కానీ ఇప్పుడైతే ఆటలు పాటలు తర్వాత ఇవన్నీ కూడా డ్యాన్స్లు వేయడం, ఇవన్నీ ప్రతి ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో సర్వసాధారణంగా చేస్తూ ఉన్నారు కదా. వీటన్నిటికీ మనం ఎన్నో గంటలు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు స్వామివారి దగ్గరికి కొంచెం ఓపికతో ఒక 10 నిమిషాలు నిలబడ్డారంటే స్వామివారి బస్సు వస్తుంది, ఫ్రీ బస్సులు కూడా. ఆ బస్సులో ఎక్కి చక్కగా మరి మనకి 2 దోవలు ఉన్నాయి స్వామి దగ్గరికి నడవడానికి. శ్రీవారి మెట్లు మార్గం ఒకటి, అలిపిరి మెట్లు మార్గం ఒకటి. మీకు ఎక్కడ కావాలో అక్కడ దిగి ఆ తర్వాత టోకెన్ వేయించుకొని చక్కగా మెట్లు ఎక్కిపోయి ఆ తర్వాత అక్కడ పైకి వెళ్ళిన తర్వాత కూడా రూము కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి విష్ణు నివాసం కింద దిగువ తిరుపతిలో ఎలా ఉంటాయో ఆ సేమ్ స్వామి కొండపైన కూడా ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ మనకి చేపలు అవన్నీ కూడా ఒక ₹20-30 ఇస్తే ఇస్తారు. మనం ఏం పట్టుకుపోయాం, మనం ఇంట్లో నుంచి బెడ్షీట్లు ఏం తీసుకెళ్ళకపోయినా కూడా అక్కడ పడుకొని, లేదు రూమే కావాలి అని అనుకుంటే ₹50 దగ్గర నుంచి రూమ్ ఉందండి. స్వామి ఉన్నోళ్ళకి ఉన్నట్టు, లేని వాళ్ళకి లేనట్టు అక్కడ అరేంజ్ చేశారు. అంటే ఎవరి శక్తి అనుసారం వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీలు ఉండే విధంగా పైన కొండపైన ఉంది. మన శక్తి కొద్ది మనం వెళ్ళొచ్చు. మనకి ఏ రూమ్ కావాలో ఆ రూమ్ ఇస్తారు. లైన్లో నిలబడి శుభ్రంగా రూమ్ తీసుకొని చక్కగా స్వామికి దర్శనానికి వెళ్ళొచ్చు. స్వామి దర్శనానికి వెళ్ళే ముందు ఫస్ట్ మనము వరహ నరసింహస్వామిని దర్శించాలట. వరహ నరసింహస్వామిని ఎందుకు దర్శించాలి ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చిందే వరహ నరసింహస్వామి అంట.
అయితే వాళ్ళిద్దరికీ ఒక ఒప్పంద పత్రం రాశారంట. సాక్ష్యం ఎవరో తెలుసా? పుష్కరిణి ఉంటుంది కదా, స్వామి పక్కనే స్వామి కోనేరు ఉంటుంది కదా, ఆ కోనేరు పక్కనే మీరు వెళ్ళినప్పుడు గమనించండి, పెద్ద రాగి చెట్టు ఉంటుంది. రాగి చెట్టు కింద నాగేంద్రుల స్వామి వారిని కూడా పెట్టుంటారు. ఆ రాగి చెట్టే స్వామివారికి ఇద్దరి మధ్యలో ఒప్పంద పత్రం మధ్యలో నేనుంటాను అని చెప్పిందంట. ఎంత మహిమో కదా ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే. అయితే ఆ ఒప్పంద పత్రం ఇద్దరు ఎలా రాసుకున్నారంటే, స్వామి వరహాస్వామి అన్నారట, జనాలు నీకు ఎక్కువైపోతారు కదా, నేను నీకు స్థలం ఇస్తే అంటే స్వామి అన్నారంట ఒక నవ్వు నవ్వి, కాదు, ఫస్ట్ నీ దర్శనం అయిన తర్వాతే నా దగ్గరికి దర్శనానికి వస్తారు, నీ దర్శనం చేసుకున్న తర్వాతే నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టే తీరుతుంది అని చెప్పారంట. ఇంకొక ఒప్పందం ఏంటంటే, నైవేద్యం ఫస్ట్ నీకు పెట్టిన తర్వాతే నాకు పెడతారని స్వామివారు చెప్పారంట. మీరు ఎప్పుడైనా వరహానరసింహస్వామి టెంపుల్కి ఏదన్నా కారణం చేత వెళ్ళలేకపోతే, టైం అయిపోతుందని కానీ మీ టికెట్ టైం అయిపోతుందని అలా అనుకుంటే, స్వామి ఎండి వాకిలి లోపలికి దాటి వెళ్ళిన తర్వాత, వెంకటేశ్వర స్వామి లోపల అడుగు పెట్టిన తర్వాత ఎడమ చేతి వైపు బంగారు వాకిలి కాడికి వచ్చినప్పుడు ఎడమ చేతి వైపు స్వామి వరహానరసింహస్వామి ఫోటో ఉంటుందట. అయితే ఆ ఫోటో మీరు నమస్కరించుకొని వెళ్ళినా కూడా స్వామి అనుగ్రహిస్తారట. అయితే నా ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఒక పంతులు గారు చెప్తే నేను విన్నానండి. అలా అసలు ఫస్ట్ తిరుపతి యాత్ర అనేది కాణిపాకం నుంచే స్టార్ట్ చేయాలంట. వినాయకుడు ప్రథమ పూజుడు కదా, ఆయన ముందు పూజ ఆయనకే కాబట్టి. కానీ చాలామంది కూడా స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత వినాయక స్వామి దగ్గరికి వెళ్తారు. నేను కూడా అలాగే వెళ్ళాను నిజం చెప్పాలంటే. తర్వాత తెలుసుకున్న తర్వాత ఓహో ఇలా వెళ్ళాలా అనిపించింది. అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇవ్వాలనిపించింది ఫ్రెండ్స్. ప్రథమ పూజ ఫస్ట్ సకల దేవతలు కూడా వరమిచ్చిన వినాయకుడు, ఆ వినాయకుడు అనుగ్రహం ఉంటేనే అందరి దేవుళ్ళ అనుగ్రహం ఉంటుందంట. సరే, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పద్మావతి అమ్మవారి కాడికి ముందు వెళ్ళాలట. చాలామంది స్వామిని దర్శించిన తర్వాత పద్మావతి అమ్మవారి దగ్గరికి వస్తారు. కాదంటండి, అలాగా పద్మావతి అమ్మవారు తల్లి చెప్తే, ఇప్పుడు మనము ఏదైనా చూడండి, మనం ఏదైనా అడగాలంటే నాన్నని అంత తొందరగా అడగలేము. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం? అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ మీరు దర్శించి అంటే ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు, ఏదైనా వస్తువు కావాల్సినప్పుడు అమ్మ నాన్న అడగవా, ఇది కావాలంటాం కదా. అందుకని ఫస్ట్ పద్మావతమ్మవారి దర్శనం చేసుకోవాలట. మన మనసులో ఉన్నది స్వామికి చేరవేస్తుందట చాలా తొందరగా అమ్మవారు. ఆ తర్వాత వరహానరసింహ స్వామిని దర్శించి కొండ మీద పోయాక అప్పుడు వెంకటరమణమూర్తిని దర్శించి దిగి వచ్చినప్పుడు కాళహస్తి వెళ్ళి ఇంటికి రావాలనేది శాస్త్రం చెప్పిందట. కానీ చాలామందికి ఈ విషయాలన్నీ తెలియదు. ఏదో నాకు తెలిసిన విషయాలు 4 విషయాలు మీ అందరితో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కింద మీకు ఒక మెసేజ్ ఇచ్చాను కదా, డబ్బులు లేకపోయినా స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది. పైకి వెళ్ళిన తర్వాత భోజనం వెంగమాంబ తల్లి క్యాంటీన్ దగ్గర అయితే అత్యంత వైభోగంగా పెడుతున్నారు. చాలా రుచికరంగా ఉంది భోజనం. చాలా హైజీనిక్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా శుభ్రంగా అరిటాకులో భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కసారి తిన్నా జన్మ ధన్యమైపోయే భోజనం అండి అది. శ్రీవారి భోజనం చాలా ఇష్టంగా స్వీకరించండి. మనకి మళ్ళా దొరకదు కదా. స్వామి అంత సామాన్యుడు కాదు. ఆయన మనల్ని అంత తొందరగా తిరుపతి కొండ ఎక్కనివ్వరు. నేను చెప్పాను కదా, స్వామి చూడాలనుకుంటేనే మనం పోగలం. ఎన్నోసార్లు అనుకుంటాం, పోలేకపోతాం కదా. అందుకని చక్కగా వెళ్ళినప్పుడు మాత్రం మీరు మిస్ అవ్వకుండా స్వామి భోజనం చెయ్యండి. ఒక 5-10 నిమిషాలు క్యూలో నిలబడి వెయిట్ చేసైనా స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా స్వామి భోజనం చేయండి. మార్నింగ్ మంచిగా పొంగలి కానీ ఉప్మా కానీ ఇలాంటి టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం రాత్రికి మంచి భోజనం పెడతారు. శుభ్రంగా స్వామి దగ్గర తినొచ్చండి. అలాగే నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో నిమిత్త మాత్రలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు కదా తిరుపతికి. మీరేమంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి. అయితే నేను తిరుపతి యాత్ర సేవకి వెళ్ళాను కదా. సేవ అనేది మా పిన్ని పెట్టించింది. అంతా ఆమె దయ వల్లే అనుకుంటున్నాను. దేవుడు డైరెక్టర్గా వచ్చి మనకి ఎప్పుడూ కనిపించరు, మనది మానవ జన్మ కాబట్టి.
సో అంటే స్వామి ఏ రూపంలో వస్తారంటే మనిషి రూపంలోనే వస్తారు కదా ఫ్రెండ్స్. అయితే నాకైతే సేవ గురించి నా శక్తి కొద్ది నా చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా స్వామిని నేను కొలుచుకుంటాను. నా శక్తి కొద్ది స్వామివారికి ఎప్పుడు గోవిందనామాలు చదువుకునేదాన్ని. మా హాస్పిటల్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి క్లినిక్ పోవడం వల్ల కొన్నిసార్లు మిస్ అవుతున్నాను, కానీ అంతకుముందైతే ప్రతిరోజు కూడా నేను స్వామి గోవిందనామాలు చదివేదాన్ని. ఎప్పుడో ఒకసారి మీకు తెలుసు లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పక. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం కూడా లేదు, నా గర్భసంచి రిమూవ్ చేశారు. అలా స్వామి అది కూడా లేకుండా చేసేసారనమాట. స్వామి మీదే మనసు ఉండాలని చేసినట్టు నాకు తెలిసి. ఏదో ఒక కారణం చేత ఇప్పుడు లేడీస్కి అది సర్వసాధారణమే కాబట్టి అది ఒక అడ్డు లేదనమాట. ఆ అడ్డు లేని టైంలో కూడా శుభ్రంగా నా శక్తి కొన్ని స్వామివారిని కొలుచుకునే భాగ్యం స్వామివారి ఇచ్చినట్టు అనిపిస్తుంది. నేను దాన్ని కూడా అలాగే భావించుకుంటున్నాను. అయితే మా పిన్ని వల్ల అంటే ఆమె పెట్టిందనమాట. ఇప్పుడు తెలంగాణలో పెట్టింది. మా పిన్ని తెలంగాణలో ఉంటుంది, మా అమ్మ చెల్లి, సొంత చెల్లి. ఇక్కడ వచ్చేసి వైజాగ్ కదా, మనకి మారిపోతుంది, స్టేట్ మారిపోతుంది కాబట్టి ఒకసారి అవ్వలేదంట, మళ్ళీ రెండోసారి పెట్టారు, అవ్వింది. మా చెల్లి అయితే 2 times వెళ్ళింది, నేనైతే ఫస్ట్ టైము స్వామివారి దగ్గరికి వెళ్ళడము. మీరు కూడా ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చంట. ఒక్కరు కూడా స్వామివారి సేవకి వెళ్ళొచ్చు ఆన్లైన్లో పెట్టుకొని. కానీ 10 మంది కలిసి వెళితేనే స్వామి గర్భగుడిలో కానీ అంతరాలయంలో కానీ పంపిస్తారనమాట. అంతరాలయంలోకి ఎలా పంపిస్తారు చవితి అని అనుకుంటున్నారా? ఎలా పంపిస్తారు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా చూడండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈరోజుకి ఈ వీడియో ఎంతవరకు ఆఫ్ చేసేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎలా వెళ్ళాను ఏంటనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.